బడ్జెట్ గతంలో సంక్షేమ పథకాలు అనేకం ఇచ్చుకుంటూ వచ్చారు. నవరత్నాలు ప్రతి ఏడాది కూడా ఆయా నవరత్నాలకి బడ్జెట్ ఇదంతా. బట్ ప్రతిసారి బడ్జెట్ గురించి అయితే విష ప్రచారం లేదా ఒక సింగిల్ పేజీలో ఒక చిన్న ముక్క వార్త. నేను అప్పట్లో కూడా ప్రస్తావించా. ఆ వార్త చదువుతూ బడ్జెట్ గురించి ఎంత డీటెయిల్డ్గా రాయాలి, అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే 4 పేజీలు 5 పేజీలు రాసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, 1/4 పేజీ, అది కూడా జస్ట్ కేటాయింపులు, అందులో కూడా 4 తిట్లు రాసేసి వదిలేస్తున్నారు. ఇది ఎక్కడ జర్నలిజమో అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు చక్కగా రాసుకొచ్చారు. ఇందులో బడ్జెట్ అయిపోయాక బడ్జెట్లో పెట్టబడినటువంటి అంశాలు 20,000 రూపాయలు రైతుకి, అదే సందర్భంలో ఇది అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం, అట్లాగే ఆశా వర్కర్లకి ప్రయోజనం, ఇవన్నీ రాసుకొచ్చారు. రాయడంలో తప్పలేదు. ఇప్పుడు వీటితో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు మారిపోతుంది అన్నటువంటి కోణాన్ని రాసుకొస్తున్నారు. వెరీ గుడ్. ఇదే విషయం మరి ఇదివరకు కూడా కరెక్టే కదా. అప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తే ఏమన్నారు? శ్రీలంక అవుతుంది, కాంబోడియా అవుతుంది, లేకపోతే కనుక వెనిజులా అవుతుంది అని చెప్పాం కదా అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి జీవితాలు మెరుగుపడుతున్నాయని చెప్తున్నాం ఏంటి? నేను ఆ రోజున ప్రస్తావించాను. ఒక ప్రభుత్వం అనేటటువంటిది అంటే పేదవాడి జీవితానికి అది ఉచితం కాదు, సంక్షేమం. ఆ డబ్బులతో పిల్లలు చదువుకుంటున్నారు. కూలి పనికి తీసుకెళ్లడం మానేసి తిండి దొరుకుతోందని చెప్పి స్కూల్కి పంపించడం, బట్టలు దొరుకుతుందని స్కూల్కి పంపించడం, పైగా డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి చదివించడం అన్నటువంటిది ప్రారంభించారు. ఇది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, అవిద్య ఆంధ్రాకి అతిపెద్ద శాపం. 67% మాత్రమే మన దగ్గర విద్య ఉంది. కాబట్టి ఇట్లాంటి దీనికి కారణం ఏంటంటే కాస్త వస్తే తీసుకెళ్ళిపోయి పనులకి, కూలి పనులకి తీసుకెళ్లేటటువంటి రోజుల్లో వాళ్ళని చదివించడం అనేటటువంటిది రాష్ట్రానికి అది ప్రయోజనం అన్నటువంటిది నేను అప్పుడే చెప్పుకొచ్చాను. అదే సందర్భంలో విద్యా దీవెన అనేది లేకపోతే అసలు మనకి ఇవాళ విద్యా దీవెన అన్నాడు జగన్ వచ్చినటువంటి సందర్భంలో. అంతకుముందు అది ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, అదే లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రోజున దళిత బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వెళ్ళే అవకాశమే వచ్చి ఉండేది కాదు అన్నది ప్రస్తావించు. కాబట్టి అవి సంక్షేమం అవుతాయి కానీ ఉచితాలు ఎట్లా అవుతాయి? కానీ ప్రజలకు అప్పుడు ఎలా చెప్పారు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు అంటే మనం జర్నలిజాన్ని తప్పుపట్టాలా, దాని వెనకాల ఉన్న వాళ్ళ బుర్రల్ని తప్పుపట్టాలా అర్థం కాదు.